మనం చేసుకోబోతున్నాము చిక్కుడుకాయ కుడుములు. బియ్యం పిండి, కరివేపాకు, చిక్కుడుకాయలు ఉడకబెట్టి వేసుకోవాలి, సాల్ట్, అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీ పట్టాను, ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ ఎక్కువ పట్టవు. పిండిని ఇలా కలుపుకోవాలి. ఇడ్లీ రేకులకి ఇలా ఆయిల్ రాసుకొని ఇలా కుడుముల కింద చేసుకోవాలి. ఇడ్లీ స్టాండ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. చిక్కుడుకాయ కుడుముల పిండితోనే చిక్కుడుకాయ రొట్టెలు కూడా వేసుకోవచ్చు. ఆవిరికి ఆయిల్ రాసుకొని రొట్టెల్లో చేసుకోవాలి. ఇలా నూనెలో వేయించుకోవాలి రొట్టెలు. ఇవి ఇలా వేయించుకోవాలి రొట్టెలు. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ రొట్టెలు రెడీ. చిక్కుడుకాయ కుడుములు ఇలా ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కుడుములు రెడీ.